ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, వైఎస్ వివేక గారి హత్య కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. మళ్ళా మీడియా ముందు వాదోపవాదాలు జరుగుతున్నాయి. మార్చి 15 ఆయన చనిపోయిన నాడు ఆయన కూతురు వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. తనకున్నటువంటి అనుమానాలని, సిబిఐ ఎంక్వైరీ జరిగిన తీరుని, వీటన్నిటిని కూడా ఆమె ఎక్కడో పెట్టుకున్నారు. దానికి కౌంటర్గా నిన్న ఢిల్లీలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. కాకపోతే ఇక్కడ అందరికీ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, సరే సునీత గారు అంటే విక్టిమ్గా చెప్పబడుతున్నారు కాబట్టి విక్టిమ్ తన ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. కానీ అవినాష్ రెడ్డి గారు అక్యూజ్డ్ పర్సన్, ఒక అక్యూజ్డ్ పర్సన్, అందులోనూ అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. బెయిల్ కండిషన్స్లోనే చాలా క్లియర్గా ఉంటుంది. బయట ఒక కేసు, అంటే ఏ కేసులో అయితే నిందితుడిగా అతను ఉన్నారో ఆ కేసు ప్రస్తావన అతను చేయకూడదు. ఆ కేసును ప్రభావితం అయ్యే విధంగా మాట్లాడటం కానీ ప్రవర్తించడం కానీ చేయకూడదు. కానీ నిన్న అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? అసలు అవినాష్ రెడ్డి చెప్పిన మాటల్లో కూడా ఉన్న నిజమెంత? ఇక్కడ ఒకటి అన్న, అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిన్న పెట్టిన దాని గురించి మాట్లాడే ముందు అసలు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, ఆయన సంఘటన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు ఒకసారి మనం మెమరీ వేసుకుంటే, అసలు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంది, అవినాష్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంది, అవినాష్ రెడ్డి గారు ఏ రోజుకి ఏ మాట మార్చడం మనకు అర్థమైపోతుంది. మర్డర్ జరిగిన రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళే అక్కడికి వెళ్ళి స్పాట్లోకి వెళ్ళి సునీత గారిని కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా, వాళ్ళ సొంత కూతురు కూడా ఇన్వాల్వ్ అవ్వని కన్నా ఆ మర్డర్ని కవర్ చేయాలని ప్రయత్నం చేసినాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అక్కడ మర్డర్ జరిగినప్పుడు అక్కడ ఫస్ట్ ఏమన్నారు, ఆయన ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పింది వాళ్ళే. ఛానల్ అయినా అలా ఈ బ్లూ మీడియాలో అన్ని ఛానల్ వాళ్ళే టెలికాస్ట్ చేశారు, ఎవరో వచ్చి ఇది చేశారు, లేకపోతే హార్ట్ అటాక్ చనిపోయారని చెప్పారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు, గొడ్డలతో నరికారని చెప్పాడు, గొడ్డల పొడితో చనిపోయారని చెప్పి వాళ్ళే చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అది కూడా టీడీపీ కుట్రలో భాగంగా టీడీపీని మర్డర్ చేయించిందని కూడా వాళ్ళే చెప్పారు. నారావారి రక్త చరిత్ర అని వాడే చెప్పారు. సో ఈ రకంగా ఏంటంటే, రోజుకు ఒక మలుపు తీసుకుంటా వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక నెరేటివ్ బయటకు తీసుకొచ్చుకుని వాళ్ళ బ్లూ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటా వాళ్ళు చేసిన తప్పుని ఈరోజు దానికి బాబాయ్ మర్డర్ కేసులో కర్త కర్మ క్రియ అందరికి తెలిసిన విషయం ఎవరు అనేది. ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ గురించి అందరు చూశారు. అవును, ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వచ్చి ఆ కర్త కర్మ క్రియ అయిన ఈ అవినాష్ రెడ్డి గారే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అసలు పెట్టకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈరోజు ఆయన ముద్దాయి అక్కడ ఆ కేసులో ఆల్రెడీ బెయిల్ మీద నిందితుడుగా ఉన్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు. ఒక బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి అదే కేసు గురించి ఈరోజు మాట్లాడడం అనేది ఎంత దౌర్భాగ్యం ఆలోచించుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈరోజు సునీత గారు ఆమెకి ఒక కూతురుగా బాధ ఉంటుంది, వాళ్ళ నాన్న కేసులో న్యాయం జరగలేదని బాధతోటి ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఆమెకున్న ప్రాబ్లమ్స్ లేకపోతే ఆమెకున్న వర్షన్ ఆమె చెప్పింది. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నువ్వు మీ బాబాయ్ మర్డర్లో ఇన్వాల్వ్ అవ్వలేదంటే, నిజంగానే మీరు ఎక్కడ దాంట్లో చేయలేదనుకుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉండలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు? దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అలా తెలుగుదేశం పార్టీ మీద మళ్ళీ మరకదలను ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, లేదా వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, లేకపోతే వాళ్ళు ఏదైతే ఈరోజు ఆ కేసులో ముద్దాయిలాగా ఉన్నారో దాన్ని మేము కాదని చూపించుకోవడం కోసం ఇలాంటి కొత్త కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు తప్ప వాస్తవాలు ఎక్కడ లేవు. సార్, ఒకవైపు ఏమో వైఎస్ వివేక గారు చనిపోయి దాదాపు 2019 అంటే 7 సంవత్సరాలు దాటిపోయింది. 7 సంవత్సరాల కాలంలో 6 అనుమానాస్పదంగా మరణించారు. ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళు అనుమానితుడు కావచ్చు, నిందితుడు కావచ్చు, లేదంటే సాక్షులు కావచ్చు, వీళ్ళంతా దాదాపు 6 చనిపోయారు. అంటే ఒక ఇంట్లో ఆరిపోయిన దీపాన్ని